నేను ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడును. నా పేరు మ్యారియో జోసెఫ్. మా తాత ముత్తాతలు టర్కీకి చెందినవారు. అక్కడ నుండి వారు ఇండియాకు వలస వచ్చి సౌత్ ఇండియాకు చెందిన కేరళ రాష్ట్రంలో వైనియార్డ్ అని పేరు గల అందమైన పర్వత శ్రేణుల ప్రాంతాలలో స్థిరపడిన వారు. నా కుటుంబంలో మా తల్లిదండ్రులకు 6 సంతానం. నేను 3వ వాడిని. నేను నా తల్లి గర్భంలో ఉండగా గర్భం ఇన్ఫెక్షన్ వ్యాధికి గురైంది. అన్ని హాస్పిటల్ వైద్యులు గర్భంలోనే శిశువు చనిపోతాడు అన్నారు. సో వారు మా అమ్మని అబార్షన్ చేయించుకోవాలని బలవంతం పెట్టారు. ఎందుకంటే శిశువు గర్భంలో చనిపోయే ప్రమాదం ఉండటం వల్ల తల్లి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండవచ్చని వారు చెప్పారు. కానీ మా అమ్మ అల్లా ఎడల చాలా భక్తి గల స్త్రీ. సో ఆమె ఎవరి సలహాను అంగీకరించలేదు. అల్లాకు ప్రార్థన చేయటం మొదలుపెట్టి అల్లాతో ఇలా అంది, అల్లా, జీవమరణాలు నీకు చెందినవి. నాకు తెలుసు నీవు ప్రాణం పోయగలవు. నీవు ఈ శిశువుకు ప్రాణం పోసి బ్రతికించావంటే ఈ శిశువు నీకు నీ సేవకు పూర్తిగా సమర్పిస్తాను అని అంది. తీర్మానం తీసుకున్న తర్వాత అల్లా యొక్క అద్భుతంగా నేను పుట్టాను. మా కుటుంబం కూడా నేను అల్లా యొక్క అద్భుతంగా పుట్టానని ఎంతగానో విశ్వసించారు. అందరూ నేను గర్భంలోనూ చనిపోతాను, బ్రతికే ప్రసక్తి లేదని అనుకున్నారు. సో నేను అల్లా అద్భుతంగా జన్మించి అల్లాకు నన్ను పూర్తిగా సమర్పణ చేయడం వల్ల నా తల్లిదండ్రులు నన్ను స్కూలుకు పంపించేవారు కాదు. అల్లాకు నేను దేవుని సేవ చేయాలని వారి యొక్క ఉద్దేశము. నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు స్కూలుకు వెళుతుంటే నాకు మాత్రం స్కూలుకు వెళ్లే ఎటువంటి స్వేచ్ఛ ఉండేది కాదు. ఎందుకంటే నేను దేవునికి సమర్పణ చేయబడిన వాడిని, దేవుని పనే చేయాలని వారు నన్ను ఆ విధముగా బంధించేవారు. సో ఇలా నా బాల్య దినాలు ఎటువంటి స్వేచ్ఛ లేకుండా నాకు చాలా చెడ్డ దినాలుగా ఉండేవి. నాకు 8వ సంవత్సరం వచ్చేసరికి అల్లా పని చేయడానికి ముస్లిం అరబిక్ కాలేజీకి పంపించారు. నన్ను ముస్లిం మౌలనా చేయించాలని మా కుటుంబం అనుకున్నారు. మౌలనా పొజిషన్ ఇమాం కంటే కొంచెం ఎక్కువ. నా చిన్నప్పుడు అన్ని సంగతులు నాకు గుర్తులేవు, కానీ నా వయసు 5-8 సంవత్సరాల మధ్యలో కొన్ని సంగతులు గుర్తున్నాయి. నా బాల్య దినాలు సంతోషంగా లేవు, ఎందుకంటే నా కోరికలకు వ్యతిరేకంగా ఉండేవి. వారు నన్ను అడగలేదు, నీవు అల్లా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని. వారు నన్ను అల్లాకు సమర్పించారు. నేను దేవునికి చెందిన వాడిని అనేవారు. కాబట్టి ఇతరుల పిల్లల వలె స్కూల్కి వెళ్లి ఆటపాటల స్వేచ్ఛ లేకుండా నాకు పోయింది. నా 18వ సంవత్సరం వయసుకు ముందే నేను ముస్లిం ఇమాం బోధకుడునయ్యాను. అలా అవ్వాలంటే మేము ముస్లిం ఫిలాసఫీ, తాత్విక శాస్త్రం, థియాలజీ, దైవ శాస్త్రం చదవాలి. ఫిలాసఫీ, తాత్విక శాస్త్రం 5 సంవత్సరాలు చదవాలి. ఆ తాత్విక శాస్త్రంలో మెటాఫిజిక్స్, భౌతికపరమైన అంశాలు, ఎపిస్టమాలజీ, జ్ఞానపరమైన అంశాలు, లాజిక్స్, తర్కం మొదలగు అంశాలు చదవాలి. అందులోనే అరబిక్ భాషను కూడా చదవాలి. దీనిని మక్టాసూర్ అని పిలుస్తారు. 2వ భాగం థియాలజీ, దైవ శాస్త్రం, దీన్ని మటావల్ అని పిలుస్తారు. ఈ కాల వ్యవధి అంతా థియాలజీ, దైవ శాస్త్రం చదవాలి. అవేవనగా మోరల్ థియాలజీ, దైవనీతి శాస్త్రం, ఖురానిక్ థియాలజీ, ఖురాన్ దైవ శాస్త్రం, షరియాల, ముస్లిం చట్టాలు, చట్ట శాస్త్రం, ఇలా ముస్లింకి చెందిన ప్రతిదీ చదవాలి. ఇలా మొత్తం చదువు కొంతమంది 10 సంవత్సరంలో, కొంతమంది 12 సంవత్సరంలో పూర్తి చేయాలి. తెలుగు గలవారు, చదివే ఎబిలిటీ గలవారైతే 10 సంవత్సరంలో పూర్తి చేస్తారు. నేనైతే 10 సంవత్సరంలోనూ పూర్తి చేశాను. 10 సంవత్సరంలోనూ నేను నా చదువు దక్షిణ కేరళకు చెందిన ఆ అరబిక్ కాలేజ్ లోనే పూర్తి చేశాను. నా బాల్య దినం నుంచి నాలో ఒక ఆలోచన, అభిప్రాయం ఉండేది. అదేమనగా ఆచారాలు, శాస్త్రాలు, చటాలు, కట్టుబాట్లు బలవంతంగా మనుషుల మీద రుద్దడం చేయకూడదు. స్వేచ్ఛ అన్నది ఇవ్వాలి. ఇది చేస్తే ఈ మంచి జరుగుతుంది, చేయకపోతే ఈ చెడ్డ జరుగుతుంది అని చెప్పి వారి ఇష్టానికి వారిని వదలాలి. చేయకపోతే వారిని ఈ భూమి మీదనే ఉండగానే శిక్షించకూడదు, బాధించకూడదు అనే ఆలోచన నాలో ఉండేది. అదే నా అభిప్రాయం. ఎందుకంటే ఇస్లాంలో బలవంతం ఎక్కువగా ఉంటాది. దానికి నేను చాలా గురయ్యాను. ఉదాహరణకు మా నాన్న మసీదులో నన్ను ఉండమనేవాడు. మసీదులో ఉండకపోతే నన్ను కొట్టేవాడు. రంజాన్ ఆచరించాలని నాకు చెప్పేవారు. రంజాన్ నేను ఆచరించకుండా, పగల ఉపవాసం ఉండకుండా ఉంటే రంజాన్ ప్రకారం రాత్రులు కూడా భోజనం పెట్టేవారు కాదు. ఇలా భారభరితమైన శిక్షలు నా మీద పెట్టడం వల్ల నా బాల్య దినాలు సంతోషంగా ఉండేవి కాదు. ఏది ఏమైనా నేను ఒక భక్తిగల ముస్లింగా ఎదిగాను. చదువు ముస్లిం తర్ఫీదు పూర్తి చేసి ఇమాం అయ్యాను. నేను ఇమాముగా ముఖ్య మసీదులో పనిచేస్తూ ఉన్నప్పుడు నేను బోధిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తూ ఉండేవాడును. ఎందుకంటే నాకు అల్లా ఒక్కడే దేవుడు. కాబట్టి నేను అంటాను, అల్లా ఎప్పుడు వివాహం చేసుకోలేదు, భార్య లేని వానికి కుమారుడు ఏమిటి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు, దేవుడు కాదు అనేది ముస్లింగా నా యొక్క గట్టి విశ్వాసం. అదే జవాబు నేను ఇచ్చేవాడిని. కానీ ఒకసారి నేను బోధిస్తుండగా జనంలో నుంచి ఒకరు నన్ను
ప్రశ్నించారు. అయితే యేసుక్రీస్తు ఎవరు? అలా అడిగిన ఆయన ముస్లిమే అయి ఉండవచ్చు, కానీ నన్ను యేసుక్రీస్తు ఎవరు అని ప్రశ్నించాడు. యేసుక్రీస్తు దేవుడు కాదని నేను బోధిస్తూ ఉన్నాను, కానీ నాలో ఆలోచన అయితే యేసుక్రీస్తు ఎవరు? నిజంగా ప్రవక్త అన్న ప్రశ్న నన్ను వెంటాడింది. ఆ ప్రశ్న జవాబు కొరకు ఆయన ఎవరు అని తెలుసుకోవడానికి, పూర్తిగా ధృవీకరించుకోవడానికి నేను మరలా ఒకసారి ఖురాన్ మొత్తం పరిశీలన చేస్తూ చదివాను. 114 అధ్యాయాలు 6666 వాక్యాలు కలిగిన ఖురాన్ నేను చదివినప్పుడు మహమ్మద్ యొక్క పేరు 4 చోట్ల చెప్పబడడం నేను కనుగొన్నాను, కానీ యేసుక్రీస్తు యొక్క పేరు 25 చోట్ల చెప్పడం నేను కనుగొన్నాను. కాబట్టి నేను అయోమయంలో పడ్డాను. ఖురాన్ ఎందుకు మహమ్మద్ కంటే యేసుక్రీస్తుకే ఎక్కువ ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చిందని నేను అనుకున్నాను. అలాగే ఏ స్త్రీ యొక్క పేరు నేను చూడలేదు. మహమ్మద్ భార్య పేరు కానీ, అతని పిల్లల పేర్లు కానీ, అతని తల్లి పేరు కానీ అసలు నేను ఆ ఖురాన్ లో నమోదు చేయబడడం చూడలేదు. ఏ స్త్రీ యొక్క పేరు నేను చూడలేదు, కానీ ఒకే ఒక స్త్రీ పేరు మరియం, యేసుక్రీస్తు యొక్క తల్లి పేరు నేను చూశాను. ఖురాన్ 3వ అధ్యాయము, ఆ అధ్యాయానికి మొత్తం పేరు మరియం కుటుంబం అని, 19వ అధ్యాయానికి పేరు మరియం అనే పేరు కలిగి ఉంది. సో ఎందుకు ఇలా జరిగిందని నేను తెలుసుకోవడానికి నేను చాలా ఆతృత పడి పరిశీలన చేస్తూ ఖురాన్ చదివినప్పుడు యేసుక్రీస్తు గురించి, మరియం గురించి చాలా సంగతులు చెప్పింది. ఖురాన్ 3వ అధ్యాయంలో 34 వచనం ముందుకు మరియం గురించి ఆమె పాపం లేకుండా పుట్టిందని, ఆమె ఎప్పుడు పాపం చేయలేదని, ఆమె కన్యకగానే ఉండిపోయిందని చెప్పబడింది. ఈ విధమైన వర్ణన ఆమె గురించి ఖురాన్ లో రచించబడింది. యేసుక్రీస్తు గురించి అయితే 3వ అధ్యాయము 45 వచనం నుండి 55 వరకు చదివినప్పుడు 10 పాయింట్స్ యేసుక్రీస్తు గురించి చూశాను. పాయింట్ నెంబర్ 1, యేసుక్రీస్తు గురించి అరబిక్ పదంలో ఖురాన్ చెప్పింది కలిమతల్లా, అర్థం దేవుని వాక్యం అని. పాయింట్ నెంబర్ 2, రెండవ అరబిక్ పదం ఆయన గురించి చెప్పిన పదం రూహుల్లా, అర్థం దేవుని ఆత్మని. పాయింట్ నెంబర్ 3, మూడవ అరబిక్ పదం ఆయన గురించి చెప్పింది ఇసల్ మసీ, అర్థం యేసుక్రీస్తు లేక మెస్సియా అని. ఇలా ఖురాన్ యేసుక్రీస్తుకి ఇచ్చిన పేర్లు 3, దేవుని వాక్యము, దేవుని ఆత్మ, యేసుక్రీస్తు మెస్సియా అని. పాయింట్ నెంబర్ 4, ఆయన గురించి ఖురాన్ చెప్పింది పుట్టిన వెంటనే 2 రోజులకే యేసుక్రీస్తు మాట్లాడటం మొదలు పెట్టాడు అని. పాయింట్ నెంబర్ 5, ఖురాన్ చెప్పింది యేసుక్రీస్తు మట్టితో ప్రాణం గల పక్షిని సృష్టించాడు. ఆయన కొంచెం మట్టి తీసుకుని పక్షి బొమ్మ చేసి దానిలో ఊపిరి ఊదగానే అది ప్రాణాలు కలిగి జీవించే పక్షిగా మారిపోయిందని ఖురాన్ చెప్పింది. సో నేను అనుకున్నాను, ఆయన జీవం ఇవ్వగలడు, ప్రాణం పోయగలడు, ఎందుకంటే మట్టికి ప్రాణం పోసాడు కదా. పాయింట్ నెంబర్ 6, యేసుక్రీస్తు పుట్టి గుడ్డి వారిని కళ్ళు స్వస్థపరిచి చూపునిచ్చాడని, కుష్టి వ్యాధి గల మనిషిని కుష్టి వ్యాధి నుండి విడిపించి స్వస్థపరిచాడని. పాయింట్ నెంబర్ 7, అలా ముందుకు చదివితే ఆయన గురించి ఖురాన్ మాట్లాడుతూ యేసుక్రీస్తు చనిపోయిన వారిని కూడా బ్రతికించాడని చెప్పింది. పాయింట్ నెంబర్ 8, యేసుక్రీస్తు పరలోకానికి శరీరంతోనూ వెళ్ళిపోయాడని. పాయింట్ నెంబర్ 9, సజీవుడిగా నేటికి ఆయన సజీవంగానే ఉన్నాడని. పాయింట్ నెంబర్ 10, ఆయన మరలా ఈ భూమి మీదకి తిరిగి వస్తాడని ఖురాన్ ఆ విధమైన వర్ణన యేసుక్రీస్తు గురించి మాట్లాడింది. ఈ సంగతులన్నీ నేను యేసుక్రీస్తు గురించి ఖురాన్ లో చెప్పడం ఎప్పుడు నేను అలా పరిశీలనగా చూశానో, నా ఆలోచన అంతా మేము ఎంతో గౌరవం చూపే మహమ్మద్ గురించి ఖురాన్ ఏమి చెప్పిందని అన్వేషణ చేసినప్పుడు ఖురాన్ ప్రకారం మహమ్మద్ దేవుని వాక్యము కాదు, దేవుని ఆత్మ కాదు, పుట్టిన 2 రోజులకి యేసుక్రీస్తు మాట్లాడినట్టు మాట్లాడలేదు, ఎప్పుడు అద్భుతాలు చేసి మట్టితో జీవించే పక్షిని సృష్టించలేదు, మట్టికి ప్రాణం లేక ఎవరికి ప్రాణం పోసిన వాడు కాదు, వ్యాధి గల మనుషుల్ని ఎప్పుడు కూడా స్వస్థపరచలేదు, ఎవరిని అన్నడు బ్రతికించలేదు, ఆయనే చనిపోయాడు, ఇస్లాం ప్రకారం అతను సజీవంగా లేడు, బ్రతికి లేడు, మరలా ఆయన వెనకకు తిరుగురాడు అని ఖురాన్ మహమ్మద్ గురించి చెప్పింది. ఇలా మహమ్మద్ గురించి ఖురాన్ లో పరిశీలన చేసినప్పుడు నాకు అర్థమైంది. సో ఇద్దరు ప్రవక్తలుగా పిలువబడే యేసుక్రీస్తుకు మరి మహమ్మద్ కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కానీ నేను యేసుక్రీస్తుని దేవుడని పిలవను, ఎందుకంటే నా ఆలోచన అంతా యేసుక్రీస్తు ఒక ప్రవక్త మాత్రమే. కానీ నేను చూశాను మహమ్మద్ కంటే ఎంతో గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. మేము ముస్లిం మహమ్మదే గొప్ప ప్రవక్త అని నమ్ముతాము. సో నేను 10 సంవత్సరంలో అరబిక్ కాలేజీలో నాకు బోధన బోధించి నేర్పించిన మా టీచరు బోధకుని వద్దకు వెళ్లి అడిగాను, టీచర్, దేవుడు ఈ ప్రపంచమంతా
అనంత విశ్వాన్ని ఎలా సృష్టించాడు అని అన్నాను. అందుకు అతడు అన్నాడు, దేవుడు ఈ ప్రపంచాన్ని వాక్యం ద్వారా సృష్టించాడు అని అన్నాడు. అప్పుడు నేను మరలా ఆయన ప్రశ్నించాను, దేవుడు వాక్యం ద్వారా సృష్టిస్తే వాక్యం సృష్టికర్త అంటే సృష్టించబడిన సృష్ట లేక సృష్టించే సృష్టికర్త? క్లియర్ గా చెప్పాను, వాక్యము సృష్టికర్త. నా అనుమానం మీకు అర్థమైందా అని నా ప్రశ్న. దేవుడు వాక్యం ద్వారా సృష్టించాడంటే వాక్యము దేవుని చేత సృష్టింపబడిన సృష్ట లేక వాక్యమే సృష్టికర్త అని ప్రశ్నించాను. ఎందుకంటే నా ఆలోచన అంతా ఖురాన్ యేసుక్రీస్తు గురించి ఆయన దేవుని వాక్యం అని చెప్పింది. ఒకవేళ మా టీచరు వాక్యము దేవుడు అని చెప్తే యేసుక్రీస్తు దేవుడు అవుతాడు, ఆయన దేవుడు అని ఒప్పుకోవాలి. అప్పుడు ముస్లిం మతం అందరూ ఖచ్చితంగా క్రైస్తవులు అయిపోవాలి. ఒకవేళ మా టీచరు వాక్యం దేవుని చేత సృష్టింపబడిన సృష్టి అని చెప్తే ఆయన ఉచ్చులో పడినట్టే. ఎందుకంటే ఆయన అన్నాడు ప్రతిదీ దేవుడు వాక్యం ద్వారా సృష్టించాడని. ఒకవేళ వాక్యము సృష్టి అయితే దేవుడు వాక్యాన్ని ఎలా సృష్టించాడని చెప్పవలసిన అవసరం ఉన్నది. అందుకు అతను వాక్యము సృష్టికర్త లేక సృష్టి అని చెప్పలేడు. కాబట్టి ఆయన నా మీద చాలా కోపం తెచ్చుకుని నన్ను ఆయన చేతులతో తన గది నుండి బయటకు తోసివేస్తూ అన్నాడు, వాక్యం సృష్టి కాదు, సృష్టికర్త కాదు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుండి బయటకు పో అన్నాడు. ఒకసారి గమనిస్తే ముస్లిం పాయింట్ ఆఫ్ వ్యూ నుండి వారు ప్రూవ్ చేయాలనుకున్నది ఏమిటంటే వాక్యం సృష్టికర్త కాదు, సృష్టి కాదు, కాబట్టి వాక్యం దేవుడు కాదు అనేది వారి వాదన. దేవునితో వాక్యం సమానం చేయాలనంటే వారు ఒప్పుకోరు, అది వారి సమస్య. సో కమ్ టు ద పాయింట్. ఎప్పుడైతే మా టీచరు అలా అన్నాడో నేను అన్నాను, వాక్యం సృష్టికర్త కాదు, సృష్టి కాకపోతే అందువలనే క్రైస్తవులు వాక్యము దేవుని కుమారుడని వారు పిలుస్తూ ఉన్నారు. అప్పుడు అతను నా టీచరు నా బోధకుడు అన్నాడు, దేవునికి కుమారుడు ఉంటే ఖచ్చితంగా భార్య నీవు చూపించాలని నన్ను ప్రశ్నించాడు. ఎందుకనంటే భార్య లేకుండా కుమారుడు ఉండడు అన్నాడు. అప్పుడు నేను ఖురాన్ లో ఒక భాగం చూపించి అన్నాను, ఖురాన్ చెప్పింది దేవుడు చూడడానికి కొళ్ళు అవసరం లేదు కానీ చూడగలడు, దేవుడు మాట్లాడడానికి నోరు అవసరం లేదు, నాలుక అవసరం లేదు కానీ మాట్లాడగలడు, దేవుడు వినడానికి చెవులు అవసరం లేదు కానీ వినగలడు. అలా ఖురాన్ లో దేవుడు గురించి దేవుడు కొళ్ళు అవసరం లేకుండా చూడగలిగి, నోరు నాలుక అవసరం లేకుండా మాట్లాడగలిగి, చెవు అవసరం లేకుండా వినగలిగినప్పుడు భార్య లేకుండా దేవుడు కుమారుడు కలిగి ఉండగలడు కదా అని నేను సమాధానం ఇచ్చి అతనికి ఎదురు ప్రశ్న వేశాను. అంటే ఇవేవి అవసరం లేకుండా దేవుడు మాట్లాడగలడు, వినగలడు, చూడగలిగినప్పుడు భార్య అవసరం లేకుండా ఆయన కుమారుడు కలిగి ఉండగలడు కదా అని నేను మరలా ఎదుటి ప్రశ్న వేశాను. ఇలా చాలా పెద్ద వాదన ఆయనకు నాకు మధ్య జరిగింది. అలా చివరికి నేను ఏమి చేశానంటే నా ఖురాన్ నేను తీసుకుని నా ఛాతి మీద పెట్టుకుని పైకి చూస్తూ అల్లా నేను ఏమి చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నీ ఖురాన్ చెప్పింది యేసుక్రీస్తు సజీవంగా ఉన్నాడు, మహమ్మద్ లేడని చెప్పింది. నీవే చెప్పు ఏమి చేయాలి, ఎవరు నేను అంగీకరించాలని నా ప్రార్థన ముగించిన వెంటనే నేను ఖురాన్ తెరిచాను. నేను ఎవరిని అడగలేదు, నేను అల్లాహను అడిగాను. 10వ అధ్యాయము 94వ వచనం ఖురాన్ చెప్పింది ఏమిటో తెలుసా? ఫఇన్ కుంతుమ్ ఫీ షక్కిన్ మిమ్మా అన్జల్నా ఇలైక ఫస్అలిల్ లదీన యక్రఊనల్ కితాబ మిన్ ఖబ్లిక్ లఖద్ జాఅకల్ హక్. ఈ ఖురాన్ లో నీకు ఏమైనా అనుమానం ఉంటే వెళ్లి అడుగు. ఖురాన్ ఇచ్చిన వాడినే బైబిల్ కూడా ఇచ్చాను, వెళ్లి దాన్ని చదువు, దాన్ని చదివిన వారిని అడుగుము, సత్యము ఆల్రెడీ అందులో చెప్పబడింది అని ఖురాన్ లో రచించబడింది. ఆ విధమైన దాన్ని నేను చూశాను. సో మీరు నన్ను అడిగితే నిన్ను ఎవరు క్రైస్తవునిగా మార్చారనంటే నేను అంటాను, పోప్ కాదు, బిషప్ కాదు, పాస్టర్ కాదు, ఫాదర్ కాదు, సిస్టర్ కాదు, స్వార్థికుడు కాదు, ఏ క్రైస్తవులు కాదు, ఓన్లీ ఖురాన్ నన్ను క్రైస్తవునిగా మార్చిందని నేను చెప్పగలను. ఖురాన్ ఇలా బైబిల్ గురించి చెప్పడం నేను చూసిన తర్వాత బైబిల్ చదవాలని నేను నిర్ణయించుకున్నాను. సో నేను క్రైస్తవులదైన రిట్రీట్ సెంటర్ కి వెళ్ళాను. అది డివైన్ రిట్రీట్ సెంటర్ గా పిలుస్తారు. అది భారతదేశంలో 7 భాషల్లో నలవబడుతుంది. కేరళ రాష్ట్రంలో కూడా ఉంది. వారానికి లక్షల ప్రజలు వస్తూ ఉంటారు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎప్పుడు జరపబడుతూ ఉంటుంది. చాలా మంది అన్య మతానికి చెందిన వారు, ముస్లిం, హిందువులు, వివిధ శాఖలకు చెందిన క్రైస్తవులు అక్కడికి వస్తూ ఉంటారు. సో బైబిల్ స్టడీని నేను చేద్దామని అక్కడికి వెళ్ళాను. అలా క్రైస్తవులతో నాకు పరిచయం ఏర్పడింది. వెంటనే నేనేమి క్రైస్తవుని అయిపోలేదు. అప్పటికే నేను 19 సంవత్సరంలో వయసు కలిగి నా చదువు పూర్తి చేసి మసీదులో పని చేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడైతే ఆ రిట్రీట్ సెంటర్ లో బైబిల్ స్టడీ చేస్తూ ఉండగా చాలా పాయింట్స్ బైబిల్ నుండి నన్ను టచ్ చేశాయి. మొదటి రోజు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని నేను చదివినప్పుడు 1వ వచనం, ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద
ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమ కొనుగొంటుమి. ఖురాన్ కూడా యేసుక్రీస్తు దేవుని వాక్యం అని చెప్పింది. పరిశుద్ధ బైబిల్ కూడా యేసుక్రీస్తు దేవుని వాక్యం అని చెప్పింది. నేను కొనుగొన్నాను, రెండూ కూడా సిమిలర్ గా ఉన్నాయి. కాబట్టి రెండిటిని చదవడానికి సంతోషంగా అంగీకరించాను. అలా రెండూ చదవాలని నిశ్చయించుకున్నాను. నా మూడ్ ఎలాగుందంటే ఒకరోజు ముస్లింగా, ఒకరోజు క్రైస్తవుడిగా ఉండాలని అనిపించేది. ఎందుకంటే రెండూ నాకు కావాలని. అలా నేను ఆలోచిస్తూ ఉండగా నేను మరలా బైబిల్ నుంచి ఒక వచనం చూశాను. యోహాను 1:12. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి వారికి దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం ఇవ్వబడిందని. అది నాకు చాలా ప్రేమగా ఉంది. ప్రేమ వాక్యముగా నన్ను ఆదరించే వాక్యముగా ఉన్నది. ఎందుకంటే ఖురాన్ లో మనుషులు బానిసలని, అల్లాహే యజమానుడని చెప్పబడింది. యజమానుడు బానిసను ప్రేమించలేడు, బానిస యజమానును ప్రేమించలేడు. అది నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. నేను బానిస పిలువబడడం, ఖురాన్ అలా చెప్పడం నాకు ఎందుకో ఇష్టం ఉండేది కాదు. కానీ ఖురాన్ అంది నీవు బానిసు అని. కానీ బైబిల్ పిలిచింది యోహాను 1:12 నీవు యేసుక్రీస్తును అంగీకరిస్తే ఆయన దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం ఇస్తాడంది. వెంటనే నేను అనుకున్నాను, నాకు యేసుక్రీస్తు కావాలి. ఎందుకంటే నేను దేవుని పిల్లవాడిగా పిలువబడాలని నిర్ణయం తీసుకున్నాను. అప్పటి నుండి దేవుని తండ్రి అని పిలవడం మొదలు పెట్టాను. అప్పటి వరకు నాకు తెలియదు దేవుని తండ్రి అని పిలవడం. మనకు తెలుసు యేసుక్రీస్తు శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని పిలవమని ప్రారంభం చేయమన్నాడు. ఇలా ఎప్పుడైతే దేవుడు నా తండ్రి అని పిలవడం వలన నేను వర్ణించలేని ఆనందం పొందాను. అనంత విశ్వం సృష్టించిన సృష్టికర్తను నా తండ్రి అని పిలవడం వలన చెప్పుకోలేనంత ఆనంద భరితుడనై ఉన్నాను. అది మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది, నా మాటల ద్వారా మీకు తెలియదు. సో దేవుడు నా తండ్రి అని పిలవడం నాకు చాలా ఇష్టంగా మారింది. అప్పుడు నేను యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించడానికి నిర్ణయం తీసుకున్నాను. అలాగే నేను ఆ రిట్రీట్ సెంటర్ లో ఉండగా అనేక వాక్యాలు బైబిల్ నుండి నాతో మాట్లాడడం వల్ల నేను క్రైస్తవుడిగా మారడానికి నిర్ణయం తీసుకున్నాను. నేను రిట్రీట్ సెంటర్ లో బైబిల్ ధ్యానం చేస్తూ ఉన్న సమయంలోనే నేను ఇంటి నుండి తప్పిపోయానని అనుకుని నా గురించి మా కుటుంబం వెతకడం ప్రారంభించింది. ఎందుకంటే అప్పటి వరకు మా తల్లిదండ్రులు నేను మసీదులో ఉన్నానని అనుకున్నారు. మసీదులో వారైతే నేను ఇంటి దగ్గర ఉన్నానని అనుకున్నారు. ఎప్పుడైతే వారిరువురు ఒకరికొకరు కలుసుకున్నారో వారికి అర్థమైంది నేను ఇంటి దగ్గర లేను, మసీదులో లేను అని. అప్పుడు వారు నా గురించి వెతకడం ప్రారంభించారు. నా ఆచూకు కోసం న్యూస్ పేపర్లలో, టీవీలలో ప్రకటన ఇచ్చారు. చివరికి మా నాన్న నేను రిట్రీట్ సెంటర్ దగ్గర ఉన్నానని తెలుసుకుని అక్కడికి వచ్చి మా నాన్న వచ్చిన వెంటనే తన చేతితో నా ముఖం మీద గట్టిగా గుద్దులు గుద్దడం చేశాడు. నా ముక్కు నుంచి రక్తం కారుతూ నేను స్పృహ తప్పిపోయాను. అప్పుడు అతను మా ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఎలా మా నాన్న నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళాడో నాకు తెలియదు, కానీ మొత్తానికి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే నేను స్పృహలో లేను. కానీ నీ స్పృహలోకి వచ్చిన చూసిన తర్వాత చూస్తే నేను చిన్న గదిలో బట్టలు లేకుండా నగ్నంగా చేతులు కాళ్ళు ఇనుపు గొలుసులతో బంధింపబడి ఉన్నాను. నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. నా నోట్లో, ముక్కులో, కంటిలో కారం పెట్టారు. ఎక్కడెక్కడ నాకు గాయాలు ఉన్నాయో ప్రతి చోట నా చర్మం మీద కారం రాశారు. దానివల్ల విపరీతమైన మంటలు నాకు కొలుగుతూ ఉన్నవి. ఎందుకు వారు అలా చేశారంటే ఖురానులో 18 చోట్ల వ్రాయబడింది ఇస్లాం విరోధులతో పోరాడాలి, ఇస్లాం ని ఎవరైనా విడిచిపెడితే వారిని చంపాలి అని ఉంది. సో మా నాన్న, మా కుటుంబం ఖురాన్ ఆజ్ఞలకు విధేయులుగా మారి చాలా దారుణంగా నన్ను హింసించడం ప్రారంభించారు. కొన్ని రోజులు భోజనం కూడా పెట్టలేదు, మంచినీరు కూడా నాకు ఇవ్వలేదు. కాబట్టి నా గొంతు పూర్తిగా ఆరిపోయింది. నా పెదాలు పగిలిపోయి రక్తం కారుతూ ఉంది. నా గొంతుకు తడుపుకోవాలని ఆ రక్తం నాలుకతో నాకుతున్నాను. అది చూసిన మా సహోదరుడు లోనుకు వచ్చి నా నోట్లో మూత్రం పోసి అన్నాడు, నీవు యేసుక్రీస్తు నమ్మినందుకు శిక్ష ఇది. అలా చాలా దినాలు భోజనము నీరు లేక నా కడుపంతా పిండేసి చాలా నీరసం అయిపోయాను. నా జ్ఞాపశక్తి అంతా కోల్పోయాను. నేను ఏది ఆలోచించలేకుండా చనిపోయిన వ్యక్తిలాగే ఉన్నాను. ఎన్ని రోజులు నేను అలాగున్నానో నాకు తెలియదు, కానీ 20 రోజులు లేదా అంతకంటే ఎక్కువ ఆ రూమ్ లో అలా బంధింపబడి ఉన్నానో నాకు జ్ఞప్తి లేదు. సో నేను ఈ విధమైన పరిస్థితిలో ఉండగా అప్పుడు ఒక రోజు మా నాన్న గది లోపలికి వచ్చి నాకు కట్టబడిన గొలుసులు విప్పాడు. నేను మెలకుగా లేను, నేను ఇంకా బ్రతికి ఉన్నానా అని తెలుసుకోవడానికి నా గొంతు గట్టిగా పట్టుకున్నాడు. అలా అతను నా గొంతు గట్టిగా పట్టుకునేసరికి నేను ఊపిరి పీల్చలేకపోతున్నాను. అప్పుడు బలవంతంగా తెరవలేక నా కళ్ళు తెరిచి చూస్తే
చూస్తే మా నాన్న చేతిలో పెద్ద కత్తి పట్టుకుని ఉన్నాడు. ఇలా అన్నాడు ఆయన, ఇదే నీ ఆఖరి క్షణం, నీకు ఛాన్స్ లేదు. నీకు అల్లా కావాలనుకుంటే నిన్ను బ్రతకనిస్తాను, నీకు యేసుక్రీస్తు కావాలనుకుంటే ఇప్పుడే చంపేస్తాను అని అన్నాడు. ఒకప్పుడు గర్భంలో అందరూ నేను బ్రతకడు అన్నారు. అప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించి నేను బ్రతకాలని అల్లాహకు ప్రార్థన చేశారు. ఇప్పుడైతే వారు నన్ను చంపాలనుకుంటున్నారు. ఎందుకు అది అర్థం నాకు తెలియదు, కానీ నాకు బాగా తెలిసింది ఏమిటంటే మా నాన్న ఖచ్చితంగా నన్ను ఇప్పుడు చంపుతాడు. ఎప్పుడైతే అదే నా చివరి క్షణం, నేను చనిపోతున్నానని నాకు అర్థమైందో తెలిసిందో, నేను నా హృదయంలో ఇలాగ అనుకుంటూ ఉన్నాను, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, సో నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటే నేను మరణించినా తిరిగి లేస్తాను అనే ఒక రకమైన ఆనందం నాలో ఉన్నది. యేసుక్రీస్తు నమ్మి ఆయనలో చనిపోవడం మంచిది అని నేను నిర్ణయం తీసుకున్నాను. ఇలా నిర్ణయం తీసుకున్న వెంటనే సడన్ గా నా నుదుటి మీద వెలుగు పడ్డది. ఏదో చంద్రుని కాంతి వలె నా ముఖం మీద పడింది. వెంటనే నాకు ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యింది. అలా నా నరాల్లోకి కరెంట్ ప్రవాహం జరుగుతున్నట్లు ఉంది. అప్పుడు నాకు చాలా బలం వచ్చింది. ఎలాగంటే ఎక్కడ నుండో నా శరీరం అంతా శక్తి ప్రవహించినట్టుగా అలా జరుగుతూ ఉంది. సో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయినంతగా నా ఎముకలు చాలా బలంతో నింపబడి ఉన్నవి. అలా నాకు జరిగిన వెంటనే నేను మా నాన్న చేతిని నా పీక మీద నుండి తీసివేస్తూ యేసు అని గట్టిగా అరిచాను. ఎప్పుడైతే నేను అలా అరిచానో మా నాన్న క్రింద నేల మీద పడిపోయాడు. అతను పట్టుకున్న పెద్ద కత్తి వంటి చాకుతో కింద పడిపోయాడో అది అతని ఛాతికి అడ్డంగా నరికివేసింది. ఛాతి మీద పెద్ద గాయం ఏర్పడింది. చాలా రక్తం పోతూ నోట నుండి నురుగు వచ్చేస్తుంది. మా నాన్న చాలా రోదన చేస్తూ గోల పెట్టేస్తున్నాడు. మా కుటుంబంలో మా అమ్మ, మా సహోదరులు, మా సహోదరునులు అందరూ షాకుకు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారికి తెలియదు ఏమైందో, అర్థం కాలేదు. సో వారు అనుకున్నారు మా నాన్న ఆల్రెడీ చనిపోయాడని. ఊపిరి ఏమైనా ఉందని వెంటనే వారు మా నాన్నను తీసుకుని హాస్పిటల్ పరుగులు తీశారు. అలా హాస్పిటల్ కు పరుగులు తీసే హడావిడిలో నన్ను బంధించిన నా గదికి బయట నుండి తాళం వేయడం మరిచిపోయారు. అప్పుడు అన్ని రోజుల నుంచి భోజనము నీరు లేక ఉన్న నాకు చెప్పలేనంత చాలా బలం వచ్చింది. వెంటనే గది నుండి బయటకు వచ్చి హడావుడిగా బట్టలు వేసుకుని దగ్గరలో ఉన్న టాక్సీ స్టాండ్ కు పరుగులు తీసి టాక్సీ తీసుకుని ఊరు దాటిపోయాను. దారిలోనే ఆ టాక్సీ ఆయన క్రైస్తవుడు కనుక సో ఆయన నా బాధ, నా పరిస్థితిని చూసి నాకు తినడానికి త్రాగడానికి క్యాండీ జ్యూస్ వంటివి తీసుకుని వచ్చి పోటా అనే ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పటికీ కూడా ఆయనతో నాకు కాంటాక్ట్ ఉన్నది. కాంటాక్ట్ చేసుకుంటూ మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. అలా నేను పోటాన ప్రాంతానికి వచ్చాను. ఆ రోజు నాకు అర్థమైంది నా యేసు సజీవుడు, ఇప్పుడు అప్పుడు ఎల్లప్పుడు. నేను నా అవసరతలో పిలిచిన వెంటనే ఆయన నన్ను రక్షించాడు. మీతో మాట్లాడుతుండగా ఆయన ఎక్కడ కూడా ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నా తోడు ఉన్నాడు. ఎందుకంటే అంత ఖచ్చితంగా నేను చెప్పగలను, నా జీవితం నేను రక్షణలోకి వచ్చి 18 సంవత్సరం పైగా అయింది. ఇంతకాలం ముస్లింలు నన్ను బతకనిస్తారని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. యేసుక్రీస్తు సజీవంగా నాకు తోడు లేకపోతే ఎప్పుడో వారు నన్ను చంపేవారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో, అరబ్ దేశాలలో, మధ్యధర తూర్పు ప్రాంతాల్లో కూడా నేను బోధించాను. అక్కడికి అరబ్బులు వచ్చేవారు, కానీ నాకు ఏమీ జరగలేదు. దానికి అర్థము నా యేసు సజీవంగా ఉన్నాడు, నన్ను రక్షిస్తూ ఉన్నాడనే కదా. ఇంటి నుండి తప్పించుకున్న తర్వాత మా కుటుంబం చాలా సార్లు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఆఖరికి నేను చచ్చిపోయానని నన్ను అపహాస్యం చేస్తూ నాకు సమాధి కార్యక్రమం చేశారు. ఎలాగూ చేశారంటే వారు నా విగ్రహం చేయించి ఆ విగ్రహాన్ని పెట్టెలో పెట్టి సమాధి చేశారు. సమాధిని కట్టించి సమాధి మీద నా పేరు, నీ నిజంగా పుట్టిన తారీఖు జన్మదినంగా పరిగణించి, కానీ నా మరణించిన తారీఖు మాత్రం నేను క్రైస్తవుడిగా మారిన రోజు తారీఖుగా వేసి నా మరణ దినంగా పరిగణించి ఆ సమాధి మీద రాశారు. అలా నా సొంత ఊరిలో నా సమాధి నేటికి కూడా ఉంది. అది ఎలాగ నాకు తెలుసనంటే నా స్నేహితుడు ఒక క్రైస్తవుడు ఆ దారి గుండా వెళుతూ దాని ఫోటో తీసి నాకు పంపించాడు. అలా నాకు తెలుసు నా సమాధి కట్టించబడి ఉన్నదని. నా కుటుంబంతో నాకు ఎటువంటి కాంటాక్ట్స్ లేవు. నేను ఎంతగా ప్రేమించే మా అమ్మతో కానీ మా చెల్లి అక్కతో కానీ ఏ ఫోన్ ద్వారా నాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు, ఆశలు లేవు. మానవునిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక నిమిషంలోనే దేవుడు వారిని ముట్టుకోగలడు. అందుకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారు యేసుక్రీస్తును అంగీకరించకపోయినా పరలోకానికి తీసుకుని వెళ్ళమని యేసుక్రీస్తుకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఆయన వేడుకుంటూ ఉన్నాను. యేసు దయచేసి వారిని కూడా నేను ఎక్కడ ఉన్నానో అక్కడ కూడా నీ రాజ్యానికి తీసుకుని రాని ఆయన ఎల్లప్పుడూ కూడా అడుగుతూ ఉంటాను. చావు అంటే
నాకు భయం లేదు. ఎందుకంటే ఈ లోకంలో అది జరుగుతుందా ఇది జరుగుతుందా అనే నిశ్చిత ఉండకపోవచ్చు, కానీ చావు అన్నది ప్రతి వారికి ఖచ్చితంగా ఎదుర్కోవాలి, అది నిశ్చిత ఉన్నది. ఎనివే నేను ఎప్పటికైనా చావాలి కదా అన్నది నగ్న సత్యం. చావుకు భయపడడం అనేది నిజంగా అజ్ఞానం, వెర్రితనం. పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. నీవు భయపడినా భయపడకపోయినా 100% మరణం నుండి ఎవరు తప్పించుకోలేరు. నీవు జీవితంలో అది సాధించాలి ఇది సాధించాలి అనుకుంటవచ్చు, సాధించవచ్చు, సాధించకపోవచ్చు, కానీ అనుకున్నా అనుకోకపోయినా మరణాన్ని నీవు సాధిస్తావు. ఈ రోజు రాత్రి నేను భోజనం చేస్తానో లేదో నేను చెప్పలేను. ఇండియాకి తిరిగి వెళతానో లేదో నాకు అది తెలియదు. నా పిల్లలు బాగా చదివి ఉన్నత స్థాయికి వెళతారో నేను చెప్పలేను, కానీ నేను ఎప్పటికైనా చనిపోతానని మాత్రం చెప్పగలను. ఈ భూమి మీద జరిగినది ఏదైనా కూడా చెప్పగలము అని అంటే ఖచ్చితంగా చనిపోతామని మాత్రమే చెప్పగలము. కాబట్టి మరణ భయం వల్ల ప్రయోజనం లేదు. మరణం నిజం అని తెలుసుకోవాలి. మరణం గురించి మనం ఏమీ చేయలేము, కానీ ఒక పని చేయగలము. నీవు మహమ్మద్ను నమ్మావంటే నీ పరిస్థితి ఏమిటో నీకు తెలీదు. అతను చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అతను ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడో నీకు తెలీదు. కాబట్టి మహమ్మద్ నమ్మినా నీకు కూడా తెలీదు. లేదా నీవే మతానికి చెందిన వాడివైనా నీ దేవుళ్ళు దేవతలుగా పిలువబడిన వారిని నమ్మి చనిపోతే నీవెక్కడికి వెళ్తావో నీకు తెలీదు. ఎందుకంటే నీవు పూజించేవారు నిజంగా ఈ భూమి మీద జీవించి ఉంటే వారు చనిపోయి ఎక్కడ ఉన్నారో నీకు తెలియదు. మహమ్మద్, గౌతమ బుద్ధుడు, మహావీర, గురునానక్, సాయిబాబా, కాళీ, మురగా, బస్తునా, వామన, ఇలా మా దేశం ఇండియాలో చాలా మంది దేవతలు దేవుళ్ళుగా పిలువబడిన వారు ఉన్నారు. ఎంతో మందిని ఆకర్షించి వారు చనిపోయి భూమిలో కలిసిపోయారు. మనకు తెలీదు వారు ఎక్కడ ఉన్నారో ఎక్కడికి వెళ్ళారు. వారిని అందరినీ వారి దేవుళ్ళను దేవతలు నమ్మితే నా భవిష్యత్ ఏమిటి, నేను ఎక్కడికి వెళతానో అన్నది నమ్మిన నీకు కానీ నాకు కానీ తెలియదు. కానీ యేసుక్రీస్తుని నమ్మితే నాకు తెలుసు, నీకు తెలుసు. నేను ఎక్కడికి వెళతానో నీవెక్కడికి వెళ్ళగలవో. ఎందుకంటే నా యేసయ్య చనిపోయి సమాధి చేయబడి సమాధిని తెరిచి సమాధి నుంచి తిరిగి లేచాడు. ఆయన నేడు సజీవంగా ఉన్నాడు. ఆయనే పరలోకానికి మార్గంగా ఉన్నాడు. పరలోకంలో ఆయనతో నేను ఉంటాననే నిశ్చయత నాకు ఉన్నది. అదే నిశ్చయత నీకు కావాలంటే ఆయన్ను నీ రక్షకుడుగా అంగీకరించాలి. నిశ్చయత కలిగి యేసుక్రీస్తు యందు చనిపోవడము బహుధన్యకరము, అదే మంచిది. నిశ్చయత లేకుండా అనేక మందిని మనం పూజించి చనిపోవడం కంటే యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయంలో తేటగా చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలగు, లేని ఎడల మీతో చెప్తును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను అని అన్నాడు. గత 18 సంవత్సరములు ముస్లింలు అనేక సార్లు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, కానీ వారు చంపలేకపోయారు. కారణం పరలోకంలో నా ఇల్లు ఇంకా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నవి, నిర్మాణంలో ఉన్నదని అర్థం. ఈ విధమైన సంతోషం నాకున్నది. యేసుక్రీస్తు నా కొరకు ఇంటిని నిర్మించి ఉంచుతాడు, పూర్తయిన వెంటనే నన్ను తీసుకుని వెళతాడు. సో నేను ఎందుకు మరణం గురించి భయపడాలి? చనిపోయిన తర్వాత నీకు నిత్య జీవం కావాలనంటే యేసుక్రీస్తు నీకు అవసరం. ఆయనే నీ పాపాల కొరకు రక్తం చిందించి నిన్ను పాపం నుంచి శుద్ధి చేసి పరిశుద్ధతనిచ్చి పరిశుద్ధ పరలోకంలోకి నివసించే అర్హతలు నీకు ఇచ్చాడు. సో యేసుక్రీస్తు మన రక్షకుడు, నా రక్షకుడు. ఆయన నీ రక్షకుడుగా ఉన్నాడా? యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు. ఎందుకంటే నేను మానవుని కనుక నాకు రక్షకుడుగా పరిశుద్ధుడు మానవుడై ఉండాలి. నాకు రక్షకుడు అవసరం. ఆయన పరిపూర్ణ దేవుడు. ఎందుకంటే నాకు నిత్య జీవితం కావాలి. దేవుడే ఆ నిత్య జీవం ఇవ్వగలడు, ఇస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే పాపం వచ్చే జీతం మరణం. చీకటిని పారదోడడానికి వెలుగు ఎలాగ అవసరమో మరణాన్ని పారదోడడానికి జీవం కూడా అలాగే అవసరం. ఎవరి జీవం అవసరం? పాత నిబంధనలో జంతువుల ప్రాణాల ద్వారా పారద్రోయడానికి చూశారు. ఎందుకంటే జీవం రక్తంలో ఉంది. అందుకు జంతు బలులు చేసి రక్తం చిందించేవారు. అదే నేటికి కూడా ముస్లిం చేస్తూ ఉన్నారు. నన్ను మరణం నుంచి విడిపించడానికి నాకు తాత్కాలిక జీవం అవసరం కాదు, శాశ్వత జీవం అవసరం. ఎక్కడ నుండి శాశ్వత జీవం పొందగలనంటే జంతువుల నుంచి కాదు, ఈ లోక సంబంధమైన దాని నుంచి కాదు, కేవలం దేవుడి నుండి మాత్రమే శాశ్వత జీవం పొందగలను. అందువలన దేవుడు శరీరధారిగా వచ్చి నా కోసం సిలువ మీద ప్రాణాలు పెట్టి నిత్య జీవం ఇచ్చాడు. ఎప్పుడైతే నేను ఆయన మరణంలో పాలిభాగం కలిగి ఉన్నానో అప్పుడే నేను ఆయన ఇచ్చే నిత్య జీవంలో కూడా పాలిభాగం కలిగి ఉంటాను. ఆయన నా సహోదరుడుగా వచ్చి నన్ను కూడా
తనలో కలుపుకుని దేవుడిని తండ్రిగాని పిలవగల అధికారం నాకు కలిగింది. అది నీకు కావాలంటే నేడే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందువు. ఫ్రెండ్స్, ఈ సాక్ష్యం మ్యారియో జోసెఫ్ అన్న ఆయన సాక్ష్యం ఇంగ్లీష్ లో నుండి తెలుగులోనికి అనువాదం చేయబడింది. దేవుడు ఆయన జీవితంలో అద్భుతం చేసి రక్షించాడు. రోమన్ క్యాథలిక్ రిట్రీట్ సెంటర్ లో బైబిల్ నేర్చుకుని అక్కడే రక్షణలోనికి వచ్చిన అవకాశం వలన ఆయన ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత రోమన్ క్యాథలిక్ సహవాసాన్ని ఆయన చేరి రోమన్ క్యాథలిక్ చర్చ్ లో ఆయన దేవుని సేవ చేస్తున్నాడు. ఈ ప్రభావం వల్ల ఆయన చెప్పిన ఇంగ్లీష్ సాక్ష్యంలో రోమన్ క్యాథలిక్ చర్చిని సమర్థించి రోమన్ క్యాథలిక్ కి అనుకూలంగా మాట్లాడిన పాయింట్స్ నేను అనువాదం చేయలేదు. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ డాక్ట్రిన్స్ బోధ కొన్ని బైబిల్ కి వ్యతిరేకంగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో సాక్ష్యాలు అనువదించడానికి మంచి మంచి బైబిల్ కి సంబంధించిన టాపిక్స్ తో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము అయి ఉన్నది. థియాలజీకి సంబంధించిన అన్ని శాఖలు, సిస్టమేటిక్ థియాలజీ, 10 డాక్ట్రిన్స్ తో కూడినది, అడ్వాన్స్ థియాలజీ, బిబ్లికల్ థియాలజీ, డాగ్మెటిక్ థియాలజీ, హిస్టరికల్ థియాలజీ, ఫిలాసఫికల్ లాజిక్ రీజన్ తో ఇలా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ బైబిల్, వరల్డ్ రిలీజియన్స్, చర్చ్ హిస్టరీ అర్థమైన రీతిలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి బైబిల్ ను పూర్తిగా అర్థం చేసుకోగల సామర్థ్యమును ఇలా మరెన్నో అంశాలతో ఈ ఛానల్ ముందుకు తీసుకువెళ్ళాలి అనేది దేవుని చిత్తమైనది. ఈ వీడియోలు చేసి చాలా చాలా మంచి అంశాలు చెప్దాము అని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ ఛానల్ అభివృద్ధి కావటం లేదని నిరుత్సాహం కలిగి ఉన్నాను. కాబట్టి మీరు కూడా మీ వంతు సహాయం చేసి మీరు చేయి వేసి ఈ ఛానల్ అభివృద్ధికి తోడ్పడచ్చు. ఈ ఛానల్ వీడియోలు షేర్ చేయమని మిమ్మల్ని ప్రభు పేరట అడుగుచున్నాను. అల్లాహ్ను వెదికాను, యేసుక్రీస్తును కొనుగొన్నానని నెబుల్ ఖురేష్ సాక్ష్యం, నాస్తికత్వం నుంచి మారిన డేవిడ్ సాక్ష్యం, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ బైబిల్, ఇలా మంచి సమాచారం గల చాలా వీడియోలు ప్లేలిస్ట్ లో ఉన్నాయి. దయచేసి అవన్నీ కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసి యాక్టివ్ సబ్స్క్రైబర్ గా ఉండాలని దేవుని పేరట మనవి చేయుచున్నాను. వీడియో లైక్ చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలిపి వీడియో షేర్ చేయడం గుర్తుంచుకోగలరు. మే గాడ్ బ్లెస్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.